నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై. నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, నీ వారసత్వముకై. నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సమయంలో మిమ్మల్ని స్తుతించటానికి, మీ నామాన్ని మహింపరచటానికి మీరు చూపిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడా, మీకు స్తోత్రాలు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోనే జరిగించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, మీ ఆత్మచేత నింపమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం వరకు చదువుతూ ఉన్నాను, గమనించండి. 6 నుంచి 8 వరకు. ఆయన సొదొమ గొమొర్రాలు అను పట్టణాలను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతరముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములతో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీరు మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాజా, మీరు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని కొరకై స్తుతులు. వీటిని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి వాడుకోమని బతిమాలుకుంటూ మీకే మహిమలారోపిస్తూ
యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలలో ఏ రీతిగా సొదొమ గొమొరాలు అనే పట్టణాలను దేవుడు భస్మము చేసి వాటి అక్రమాన్ని బట్టి వాటిని శిక్షించి వాటికి శిక్ష విధించి అక్కడ ఉన్న లోతును తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ 3 వచనాల్లో లోతును గురించిన ప్రస్తావన ఏంటంటే నీతిమంతుడైన లోతు అని. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడగు లోతును తప్పించెను అని రాయబడి ఉంది. ఆ నీతిమంతుడు ఏం చేశాడంట? సొదొమ గొమొరాలు వారి మధ్య కాపురం ఉన్నాడు. తాను చూసిన వాటిని విన్న వాటిని బట్టి అక్రమ క్రియలను బట్టి ప్రతిరోజు కూడా తన మనస్సును ఏం చేసుకుంటున్నాడు? నొప్పించుకుంటూ వచ్చాడు. వాస్తవానికి ఆదికాండం మనం చదివినప్పుడు లోతు మీద మంచి అభిప్రాయం మనకి కలగదు, లోతు మీద అంత గౌరవం మనకి అనిపించదు. కానీ ఇక్కడ పేతురు భక్తుడు లోతును ఉద్దేశించి అన్న మాట ఏంటంటే నీతిమంతుడగు లోతు అంటున్నాడు. గమనించండి, సొదొమ గొమొర పట్టణాల మధ్యలో ఉన్నాడు, వారి మధ్యలో జీవించాడు. అక్కడ జరుగుతున్న పరిస్థితులు, తనకు ఎదురవుతున్న అనుభవాలని బట్టి ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చాడంట ఈ నీతిమంతుడైన లోతు. గమనించగలిగితే ఇక్కడ పేతురు తప్ప బహుశా ఎవరు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో లోతును నీతిమంతుడు అన్నట్టు మనం చూడం. చాలా కొద్ది పర్యాయాలు మాత్రమే లోతును గురించిన ప్రస్తావన మనం ఆదికాండంలో చూస్తూ ఉంటాం. అది కూడా అబ్రహాముతో పాటుగా. కొంతకాలం తర్వాత అబ్రహాముతో పాటుగా ఇంకా లోతు మనకి కనిపించడు. గమనించండి, వాస్తవానికి అబ్రహాము హారాను అన్నదమ్ములు. ఈ తమ్ముడు కొడుకు అనగా హారాను కొడుకు లోతు. కాబట్టి ఇప్పుడు లోతు అబ్రహాంకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. లోతుకు అబ్రహాం ఏమవుతాడు? పెద్దనాన్న అవుతాడు. తమ్ముడు కొడుకు కదా, పెద్దనాన్న అవుతాడు. అందుకనే బహుశా చిన్న వయసు అప్పుడే తల్లి చనిపోయిన కారణంగా తన తాతగారైన తెరాహు దగ్గర ఉండటానికి వచ్చేసాడు. వారితోనే ఉన్నాడు. ఇక తెరాహు చనిపోయిన తరువాత గమనించండి, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళు అని. 11వ అధ్యాయం అయిపోయింది. 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. ఆ ప్రయాణంలో లోతు కూడా ఉన్నాడు. బహుశా అబ్రహాముతో కలిసి వెళ్ళటం అనేది లోతు తీసుకున్న మంచి నిర్ణయం, తన జీవితంలో ఒక మంచి నిర్ణయం. ఇక మిగతావన్నీ తప్పుడు నిర్ణయాలే. ఏది? సొదొమ గొమొరాల పట్టణాలను ఎంచుకోవటం, అక్కడికి వెళ్ళటం, వారి మధ్యలో ఉండటం, అక్కడే వారు పిల్లల్ని అల్లుళ్ళని సొదొమ గొమొర నుంచే తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా తప్పుడు నిర్ణయాలే. కానీ అబ్రహాముతో కలిసి కనాను వెళ్దాం అనుకున్నాడు. చూడండి, వాగ్దాన దేశమైన కనానుకి వెళ్ళటమే లోతు తీసుకున్న మంచి నిర్ణయం. వాస్తవానికి ఎంతగా అబ్రహామును లోతును దేవుడు ఆశీర్వదించాడంటే, చూడగలిగితే వారి గొర్రెలు కానీ, వారికి ఉన్న సంపద కానీ, మేకలు కానీ, వారి పశు సంపద, వారు సంపాదించుకున్నది ఇద్దరూ కలిసి జీవించలేనంత ఎక్కువైపోయినాయి అంట. అందుకని అబ్రహాము లోతు విడిపోయారు. అక్కడ కూడా అబ్రహాము లోతుకే మొదటి అవకాశం ఇచ్చాడు. అయ్యా, నువ్వు ఒకవైపు వెళ్తే నేను మరోవైపు వెళ్తాను, మొదటి అవకాశం నీకే. నేను పెద్దోడిని కాబట్టి నేను వెళ్తాను అనంతలా, నువ్వే వెళ్ళు ముందు. అందుకనే అక్కడ 13వ అధ్యాయంలో మనం చూడగలిగితే 5వ వచనం 6వ వచనంలో అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను కదా. మొదట్లో ఒక పోర్షన్ ఇల్లు సరిపోద్ది, ఎందుకని అప్పుడు టీవీ ఉండదు.
తర్వాత మెల్లగా ఏమొస్తుంది? టీవీ వస్తుంది. టీవీ వస్తే సరిపోయిందా? టీవీతో పాటు హోమ్ థియేటర్ వస్తుంది. హోమ్ థియేటర్ వస్తే సరిపోయిందా? సౌండ్ బార్ వస్తుంది. ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఇల్లు సరిపోద్దా? సరిపోదు కదా. వీళ్ళు కూడా అలాగే పెంచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళ సంపదని. ఇల్లు సరిపోవట్లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రదేశము ఎంతగా ఉందంటే వారికి చాలకపోయినంతగా ఉంది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. గమనించండి. అందుకని ఈ పశువుల కాపరులు, అబ్రాము పశువుల కాపరులు అలాగే లోతు పశువుల కాపర్లకు మధ్యలో విభేదాలు వచ్చినాయి. అప్పుడు లోతు చేసిన పని ఏంటంటే అబ్రహాము నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. లోతు కన్నులెత్తి చూసినప్పుడు యోర్దాను ప్రాంతం అంతటిలో పచ్చగా కనిపించిందంట ఆ ఊరు. ఏంటి ఆ ఊరు? సొదొమ గొమొర్రా. బహుశా అది కంటి చూపుకి పచ్చగా కనిపించుంటుంది, కానీ దేవుని దృష్టికి మాత్రం వాళ్ళు అవిధేయులు. దేవునికి ఆయాసకరమైన జీవితాలను జీవిస్తున్న ప్రజలు వారు. కనుక మనం గమనించగలిగితే ఆ రీతిగా సొదొమ గొమొర్రాలను ఎంచుకున్నాడు లోతు. లోతు అంత లోతుగా ఆలోచించలేదేమో ఈ విషయంలో. అందుకని ఏం చేశాడు? కంటికి కనిపించిందిగా, పచ్చగా ఉందిగా, వెళ్ళిపోతే సరిపోయింది అనుకున్నాడు. ఆ వైపుగా వెళ్ళాడు. వారితో స్నేహం చేశాడు, వారితో కలిసిపోయినట్లుగా 13వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే వాళ్ళు ఎటువంటి మనుషులు? సొదొమ గొమొర్రా వారు సొదొమ మనుషులు దుష్టులును యెహోవా దృష్టికి బహు పాపులై యుండిరి. గమనించండి, యెహోవా దృష్టికి వారు పాపులై ఉన్నారు. అందుకనే వాళ్ళు ఆ రీతిగా మరి అంత అవిధేయతలో అక్రమంలో జీవిస్తున్నప్పటికీ వారి మధ్యలోకి వెళ్తానని వెళ్ళిపోయాడు చూడండి. దాని వలన లోతు చాలా నష్టపోయాడు. ఏమేమి నష్టపోయాడు అనేది మనం 19వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. వాస్తవానికి గమనించండి, బెత్లెహేములో అన్నీ ఉన్నాయి కదా. ఏదో కరువు వచ్చిందని చెప్పి నయోమి కుటుంబం ఎక్కడికి వెళ్ళింది? పక్కనున్న మోయాబు దేశం వెళ్ళింది. మోయాబు దేశం వెళ్ళింది, భర్త చనిపోయాడు. పోనీ మోయాబు దేశంలోనే కుమారులిద్దరికి కోడలను కూడా తెచ్చింది. కుమారులు కూడా చనిపోయారు. ఇంకెవరు మిగిలారు అంటే నయోమి, 2 కోడళ్ళు రూతు, ఓర్ఫా మాత్రమే మిగిలారు. గమనించండి, ఏముందని వెళ్ళింది అక్కడ? మోయాబు దేశం బాగా ఉంది, సుభిక్షంగా ఉంది, అక్కడ అన్నీ దొరుకుతున్నాయి అని వెళ్ళింది. కానీ ఏం పోగొట్టుకుంది? తన సంతోషాన్ని, తన మాధుర్యాన్ని పోగొట్టుకుంది. అందుకనే తిరిగి వచ్చేటప్పుడు అందరు అడుగుతూ ఉంటే చెప్తుంది, అమ్మా నన్ను ఇక మీదట మీరు మధురం అంటానికి, మాధుర్యం అంటానికి వీల్లేదు, నన్ను మీరు మారా అనండి. ఎందుకనంటే యెహోవా నాకు బాధ కలిగించాడు. గమనించండి, యెహోవా బాధ కలిగించాడా? నిర్ణయం ఎవరిది? నిర్ణయం ఎవరిది? నయోమిదే కదా. మనం తీసుకున్న నిర్ణయాలకు కూడా మనమే అనుభవించక తప్పదు. పెద్దవాళ్ళకు తెలుసుగా సామెత, తాటికల్లు తాగినోడు కడతాడు తలపన్ను. ఆడు కడతాడు, వాడే అనుభవిస్తాడు కదా. అందరికీ దాంతో సంబంధం లేదు. నయోమి కూడా అలాగే ఆలోచించింది. ఇక్కడ కరువు వచ్చేసింది, బెత్లెహేములో మోయాబు దేశం వెళ్ళిపోదాం. గమనించండి, ఇక్కడ వీళ్ళకి కరువు అయితే రాలేదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళు కలిసి ఉండలేనంత విస్తారంగా వీళ్ళు ఆశీర్వదించబడ్డారు. దాన్ని బట్టే లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను ఎంచుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా నష్టపోయాడు. ఏ రీతిగా నష్టపోయాడు అనేది మనం 19వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. గమనించండి, 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట
నుంచిరి. గమనించండి, ఆ ఊరి బయట ఉంచారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, బహుశా సంపదతో వెళ్ళుంటాడు సొదొమ గొమొరాకి, కానీ ఇప్పుడు దేవదూతలు వీరిని ప్రాణాలతో మాత్రమే బయటికి తీసుకొని వచ్చారు. వీళ్ళ సంపదతో వీళ్ళని బయటికి తీసుకురాలేదు. సంపద ఏమైపోతుంది? కాసేపట్లో కాలిపోబోతుంది. 18వ అధ్యాయం ప్రారంభంలో ఆ సింధూర వనం దగ్గర అబ్రహాం కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారయ్యా మీరు, కాస్త భోంచేసి వెళ్ళండి అంటే మొత్తానికి భోంచేశారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము సొదొమ గొమొరాని నాశనం చేయటానికి వెళ్తున్నాం. దాని మీద దేవుడు అగ్నిగంధకాలు కురిపించబోతున్నాడు. ఇక ఆ పట్టణం ఇంకెప్పుడు కూడా మీకు కనిపించదు. గమనించండి. అందుకని ఆ రీతిగా 3 బయలుదేరారు, కానీ ఇద్దరే ఆ పట్టణానికి వెళ్ళి ఈ లోతు కుటుంబాన్ని ఎలా తీసుకొచ్చారు? 16వ వచనంలో చేతులు పట్టుకొని. అక్కడ ఏం చేస్తున్నాడు లోతు? తడవు చేస్తున్నాడంట. ఏం తీసుకుందాం బయటికి వెళ్ళేటప్పుడు కదా, చాలా తీసుకెళ్దాం అనుకున్నారు సింగనగర్ పైకాపురం వాళ్ళు కూడా. ఏమి తీసుకురాకుండా బయటకు వచ్చారు పాపం. టీవీలు, ఫ్రిడ్జులు, ఏసీలు, మంచాలు మొత్తం బుడమేరకు వెళ్ళిపోయినాయి. ఏం తీసుకొద్దాం? టీవీ తీసుకొస్తే ఫ్రిడ్జ్ పోద్ది, ఫ్రిడ్జ్ను మోద్దామా ఇంకోటి ఏదో పోద్ది. ఏం మోసుకెళ్దాం బయటికి? ఇప్పుడు లోతు పరిస్థితి కూడా అంతే. ఏం తీసుకెళ్దాం బయటికి? గొర్రెలు, మేకలు, సంపాదించిందంతా ఇక్కడే ఉంది, ఏం తీసుకెళ్దాం అంటే వాస్తవానికి లోతు తన సంపదను పోగొట్టుకున్నాడు. సొదొమ గొమొరాలను ఎంచుకొని వారితో జీవించిన కారణంగా లోతు పోగొట్టుకున్నది ఏంటంటే తన సంపద. ఈ 19వ అధ్యాయం మొత్తం కూడా లోతు పోగొట్టుకున్న విషయాలని మనం చూస్తూ ఉంటాం. సంపదను పోగొట్టుకున్నాడు, తన సంపాదించినదంతా కూడా యావదాస్తి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం మిగిలిన? కేవలం ప్రాణాలతో ఉన్నారు. అందుకని 16వ వచనం ఆఖరిలో చూడండి, చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ ఊరి బయట ఉంచారు. ఇంకా ఎలాగా? ప్రాణాలతో. వాస్తవానికి ఆత్మీయత లేకుండా దేవునిలో మన ఆత్మీయ జీవితం అనేది కొనసాగించకుండా ఈ లోకం మీద మనం ఉన్నామనుకోండి, పునాది ఉండదు. పునాది లేకపోతే ఎలాగుంటుంది? అతి త్వరగా కూలిపోద్ది ఏదైనా సరే. అందుకని బుద్ధిమంతుడేమో ఇల్లు ఎక్కడ కట్టాడు? బండ మీద కట్టాడు. బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టాడు. అనుకుంటున్నాడు అబ్బాయి ఇల్లు ఎక్సలెంట్గా వచ్చింది అనుకుంటున్నాడు. కానీ బండ మీద కట్టింది వానొచ్చినా సరే, వరదలు వచ్చినా సరే అది చాలా దృఢంగా నిలబడింది. కానీ ఇసుక మీద కట్టింది ఇంకెప్పటికీ కనపడలా మళ్ళీ కదా. ఈ లోకం అనే పునాది మీద మన జీవితాలను కట్టుకున్నా, మన కుటుంబాలను కట్టుకున్నా ఇదే పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారనే బండ మీద మనం మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకున్నప్పుడు అవి సదాకాలం నిలిచి ఉంటాయి. హల్లెలూయా. గమనించండి, పౌలపోస్తలుడు అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరు కూడా వేయలేరు. ఆ పునాది యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. ఆ తర్వాత వచనాలు, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వారి పని కనబడుతుంది అక్కడ. ఆ దినము దాన్ని తేటపరచును. ఏ దినము? ప్రభు దినము, ఆయన వచ్చే దినము, రాకడ దినము. ఆ రోజున బయటపడిపోద్ది మనం ఏ బండ మీద కట్టబడ్డాము అనేది. కట్టబడినప్పుడు అది నిలిచి ఉంటుంది క్రీస్తు అనే బండ మీద. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారన్న బండ మీద మనం కట్టబడినప్పుడు మనం నిలిచి ఉంటాం. ఆ రాకడ దినంలో మన పనితనం ఏంటో కనపడుద్ది. ఆ తర్వాత అది అగ్ని చేత బయలుపరచబడును. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. హల్లెలూయా. తర్వాత పునాది మీద ఒకడు కట్టిన పని నిలిస్తే
వాడు జీతం పుచ్చుకుంటాడు. హల్లెలూయా. గమనించండి, నిలబడగలిగిన వారే జీతము పుచ్చుకుంటారు. అంతేగాని లోకం అనే పునాది మీద జీవితాలను కుటుంబాలను కట్టుకొని అవి నిలబడకపోతే ఆయన మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడని మెచ్చుకోడు. తర్వాత ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. తన పని ఏం కలుగుతుంది? తన పని అంతా కాల్చివేయబడినప్పుడు ఏం కలుగుతుంది అతనికి? నష్టము. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్లు. ఇప్పుడు లోతు పరిస్థితి ఏంటి? అదే కదా. తను సంపాదించినంత ఏమైపోయింది? కాసేపట్లో బూడిదైపోద్ది. గమనించండి, కాసేపట్లో సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్నిగంధకాలు కురవబోతూ ఉన్నాయి. దేవుని ఉగ్రతను వారు చూడబోతూ ఉన్నారు. కానీ వీరు మాత్రం ఎలాగా? తన మట్టుకు రక్షించబడ్డాడు, అంతే. అగ్నిలో నుంచి తప్పించుకున్నట్లు రక్షించబడ్డారు. ఎవరు? లోతు భార్య, 2 కుమార్తెలు. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకనే మన జీవితము క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఆ రీతిగా కట్టబడినప్పుడు మనము సదాకాలము నిలిచి ఉంటాం. తీర్పులో మనము నిలబడగలుగుతాం. ఆయన ఎదుట మనము నిలబడగలిగి బలా నమ్మకమైన మంచి దాసుడా అనే గొప్ప పేరును మనం పొందుకుంటాం. లేదంటే ఆయనను పునాదిగా కలగకుండా, ఆయనను గురిగా మనం పెట్టుకోకుండా ఉన్నామనుకోండి, ఈ లోకంలో ఎలా ఉంటుంది పరిస్థితి? అన్నీ కూడా కాలిపోతాయి. అగ్నికి అవి నిలబడవు. గమనించండి, అగ్నికి అవి నిలబడవు. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్రాము విజ్ఞాపన చేసి దేవదూతల్ని బతిములాడుకొని వీరి ప్రాణాలైతే కాపాడగలిగాడు, కానీ లోతు ఆస్తిని కాపాడగలిగాడా? కాపాడలేకపోయాడు. గమనించు, అబ్రాముకు కూడా 2 అవకాశాలు వచ్చినాయి లోతు ఆస్తిని కాపాడటానికి. ఒకసారి శత్రువులు వచ్చి లోతు మీద పడినప్పుడు అబ్రాము చేసిన పని ఏంటంటే, తన ఇంట అలవర్చబడిన 300 పైచిలుకు మందిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి కాపాడాడు. ఇప్పుడు తనల్ని ప్రాణంతో, అనగా లోతు కుటుంబాన్ని ప్రాణంతో కాపాడాడు. గమనించాను. దీని అంతటికి కలిగిన కారణం ఏంటో తెలుసా? నిర్ణయం. మనం చేసుకున్న ఎంపిక, మనం తీసుకున్న నిర్ణయం. నవోమి ఏం చేసింది? తన నిర్ణయాన్ని బట్టే తన జీవితాన్ని చేదుగా మార్చుకుంది. మధురం కాదు కదా. ఏమంటుంది? నన్ను అందరూ మారా అనండి. ఎందుకనంటే నాకు దేవుడు బాధ కలిగించాడు, సర్వశక్తుడు నాకు బాధ కలిగించాడనే పరిస్థితిలోకి, అనే నిరాశలోనికి వెళ్ళిపోయింది నయోమి. అందుకని చూడగలిగితే గుడారాల్లోనే ఉంటున్నారు వీళ్ళందరూ. అబ్రాము కానీ శారా కానీ వీళ్ళందరూ గుడారాల్లో తాత్కాలికంగా ఉంటూ కూడా అబ్రాము చేసిన పని ఏంటంటే పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. హల్లెలూయా. అందుకని అబ్రాము నిలబడగలిగాడు. కానీ లోతు చేసిందేంటి? శాశ్వత నిర్మాణాలు. అబ్బో చాలా బాగుంది సొదొమ గొమొర్రా పట్టణంలో అనుకున్నాడు, కానీ త్వరలో కాలిపోయే పట్టణాన్ని ఎంచుకున్నాడు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ప్రియ సహోదరుడ సహోదరి, మన ఎంపిక మన ఆత్మీయతను నిర్ధారిస్తుంది. మనం తీసుకున్న నిర్ణయం మన ఆత్మీయతను నడిపిస్తుంది. అందుకనే ఆయననే మనం గురిగా కలిగి ఉండాలి. గమనించండి, ఈ 19వ అధ్యాయములో లోతు ఏం పోగొట్టుకున్నాడు? తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కేవలం ప్రాణాలతో మాత్రమే మిగిలాడు. ఆ తరువాత 26వ వచనాన్ని చూస్తారా? 26వ వచనము. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయిందంట. గమనించండి, ఉప్పు స్తంభం అయిపోయింది. 19వ వచనంలో చూస్తేనేమో అసలు వీళ్ళు డిలే చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇలా డిలే చేస్తున్నారని చెప్పి దేవదూతలు వీళ్ళని చేతులు పట్టుకొని మరీ బయటికి లాక్కొచ్చారు కదా. సొదొమ నుంచి అయితే బయటికి లాక్కొచ్చారు, కానీ ఏది మనిషిని
మనిషి హృదయంలో అనగా లోతు భార్య హృదయంలో సొదొమ గురించిన ఆలోచన అయితే దేవదూతలు తీయలేకపోయారు. అందుకని ఏం చేస్తుందంటే వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ జీవితమే బాగుందిగా కదా, ఆ జీవితమే బాగుంది, ఆ పట్టణమే బాగుంది, అక్కడ అన్నీ ఉన్నాయి, అయ్యో ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? సెంటినీ మాల్ ఉంది, టాప్ స్టార్ హాస్పిటల్ ఉంది, ఇంకేమేమి ఉన్నాయి, పవర్ 1 మాల్ ఉంది, కేఎఫ్సి ఉంది కదా, లూయి ఫిలిప్ బట్టలు దొరుకుతున్నాయి సెంటర్లో, ఇన్ని బ్రాండ్లన్నీ కామైతోపు సెంటర్లో దొరుకుతున్నాయి. దీన్ని విడిచిపెట్టి కరపత్రాలు పంచుకుంటూ మేము వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళాలి మేము కదా? దీనికోసమేనా మేము వచ్చింది అనిపిస్తుంది కదా మనకి ఎప్పుడు కదా. ఒకరికి నోరు తెరిచి సువార్త చెప్పడానికి మనం ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటాం ఈ రోజున. అంటే ఏమైపోతాయి కాసేపట్లో ఏమైపోతుంది? సదొమ గొమొర్రా పట్టణం బూడిదైపోతుంది. గమనించండి కదా. కొన్ని సంవత్సరాల క్రితం ఎన్క్రోచ్మెంట్ జరిగింది. మళ్ళీ ఎన్క్రోచ్మెంట్ జరిగితే రోడ్డు వైండింగ్లో ఏమవుతాయి కదా. అప్పుడు ఇండియన్ టెరేన్ ఉండదు, పీటర్ ఇంగ్లాండ్ ఉండదు, వ్యానుజేన్ ఉండదు, లూయి ఫిలిప్ అంతకంటే ఉండదు, 3+3 ఇవ్వడు. తర్వాత నీ ఇష్టం. మనమేమనుకుంటాం, ఇవి కావాలి, ఇవన్నీ వదిలిపెట్టి మనం ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉండాలి మనం అనుకుంటాం. లోతు భార్యలాగా గమనించండి. లోతు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. 19వ వచనంలో కట్టుబట్టలతో వాళ్ళు తీసుకొచ్చి బయట నిలబెట్టారు, ఊరు బయట, అది కూడా బలవంతంగా చేతులతో పట్టుకొని కదా. ఇక్కడ 26వ వచనంలో తన భార్యను కూడా పోగొట్టుకున్నాడు. దేవదూతలు వారికి ఇచ్చిన మాట ఏంటంటే, వారికి చెప్పిన హెచ్చరిక ఏంటి? అసలు మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. 20వ వచనం చూస్తారా ఒకసారి? కాదు ఒకసారి 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోండి, నీ వెనుకకు చూడొద్దు. చూడటానికి లేదు, ఇంకా నో టర్నింగ్ బ్యాక్. ఎందుకని? దేవుడు నిన్ను అతి కష్టం మీద ఏదో కనికరపడి నిన్ను ఇక్కడి నుంచి బయట పెట్టాడు. లేదంటే నువ్వు సొదొమ గొమొర్రాలో ఆ అగ్నికందకాల మధ్యలో నీ పరిస్థితి కూడా ఎలా ఉండేదో. కానీ ఈ కనికరాన్ని లోతు భార్య ఏం చేసింది అంటే, కృపను లోతు భార్య దుర్వినియోగం చేసింది. గమనించండి. ఆ రీతిగా లోతు తన భార్యను పోగొట్టుకున్నాడు. మొదటిది తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, రెండవది తన భార్యను పోగొట్టుకున్నాడు. ఇక గమనించగలిగితే 19వ అధ్యాయములో మొదటి వచనంలో చూడగలిగితే, 19వ అధ్యాయము మొదటి వచనం, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగపడి నమస్కారము చేసి ఏమంటున్నాడు? నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుకొని కాళ్ళు కడుగుకొని మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అదేంటి అంత మర్యాదగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంటే దేవదూతలు ఏమంటున్నారు? మేము రాము, వీధిలోనే మేము ఉంటాము అంటున్నారు కదా. ఎందుకు అలా అని ఉండొచ్చు? గమనించండి. ఇంతకు మునిపే 18వ అధ్యాయంలోనే ఆ సింధూర వనంలో కూర్చొని మధ్యాహ్నం పూట అబ్రాము చూస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ దేవదూతలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వారిని అబ్రాము పిలిచాడు. వారు అలాగే ఉన్నారా రోడ్డు మీద ఎండలో? వాళ్ళు వచ్చారు అబ్రాం దగ్గరికి. ఏంటి ఆ తేడా ఏంటి? అబ్రాం దగ్గరికేమో వచ్చారు, అబ్రాం దగ్గర ఆతిథ్యం తీసుకున్నారు. ఇక్కడ లోతు దగ్గరికి వెళ్ళలేదు. ఏమంటున్నారు? ఈ రాత్రి అంతా వీధిలోనే ఉంటాం. గమనించండి.
ఎక్కడ అపవిత్రత ఉంటుందో ప్రభువు అక్కడ ఉండటానికి ఇష్టపడడు. లోతు దగ్గర ఏముంది? అపవిత్రత ఉంది. వాస్తవానికి లోతు దగ్గర ఏం కంపు కొడుతుందో తెలుసా? సొదొమ గొమొర అనే కంపు కొడుతుంది. ఆ వ్యభిచారము ఆ కంపే కొడుతుంది లోతు దగ్గర. ఆ అతిక్రమము ఆ కంపే కొడుతుంది లోతు దగ్గర. దేవదూతలు ఎక్కడుంటారు ఆ కంపులో కదా? గమనించండి. అందుకని లోతు తన ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. చెప్పాను కదా, అబ్రాము గుడారం అంటేనే తాత్కాలికంగా ఉండేది, టెంపరరీ. దాంట్లో ఉంటూనే పునాదులు గల పట్టణం కొరకు ఆశపడుతూ వచ్చాడు అబ్రాము. ఈ ప్రత్యక్షత, ఈ నిరీక్షణ లోతులో మనం చూడలేము. అందుకనే దేవదూతలు కూడా అతనితో ఉండటానికి ఇష్టపడలేదు. గమనించండి. మరి ఆ బూడిది కాబోయే ఈ సొదొమ గొమొర కోసం 18వ అధ్యాయములో అబ్రాము ఇక దేవదూతల పాదాలు పట్టుకొని బతిమిలాడినంత పనిచేశాడు. గమనించండి. వాస్తవానికి ప్రత్యక్షతను కోల్పోయాడు, తన దర్శనం ఏంటో కోల్పోయాడు కదా. చెప్తే అబ్రాముకు చెప్పుండొచ్చు 12వ అధ్యాయంలో, నువ్వు బయటికెళ్ళు, నీ బంధువులందరినీ విడిచిపెట్టి నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిస్తాను అని అబ్రాముకు చెప్పాడు. నాకు కాదుగా అనుకున్నాడేమో. అందుకని ఆ వాగ్దానాన్ని లోతు స్వతంత్రించుకోలేదు. లోతు ఎంతసేపు దూరంగానే ఉండిపోయాడు. ఎలాగైపోయిందంటే ఆఖరికి అబ్రాముకి ఉన్న నిరీక్షణ, అబ్రాముకి ఉన్న ప్రత్యక్షత లోతులో కనబట్టలేదు. లోతులో నిరీక్షణ లేదు, లోతులో దర్శనము కూడా మనం చూడలేదు. అందుకని లోతు తన ప్రత్యక్షతను కోల్పోయాడు. అందుకే అబ్రాము 2 సార్లు లోతుని రక్షించాల్సి వచ్చింది. మొదటిసారి 14వ అధ్యాయములో తన దగ్గర అలవర్చబడిన 300 పైచిలుకు మందిని తీసుకువెళ్ళి కత్తితో యుద్ధం చేసి లోతు ఆస్తిని కాపాడాడు. ఈ రెండోసారి దేవదూతల్ని బతిమలాడుకొని విజ్ఞాపన చేసి లోతును కాపాడాడు. గమనించండి ఈ 2 విషయాలు. 18వ అధ్యాయంలోనేమో విజ్ఞాపన చేసి లోతును రక్షించుకున్నాడు, లోతు కుటుంబాన్ని. 14వ అధ్యాయంలోనేమో కత్తితో యుద్ధం చేసి రక్షించుకున్నాడు. అంటే ఈ 2 విషయాలు, 14వ అధ్యాయంలో కత్తి, 18వ అధ్యాయంలో ఉన్న విజ్ఞాపన, ఈ 2 మనకేం జ్ఞాపకం చేస్తాయి అంటే వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉండాలి, ప్రార్థన విశ్వాసం మన దగ్గర ఉండాలి. దాన్ని బట్టే ప్రభు మనలను కనికరిస్తాడు. హల్లెలూయా. 18వ అధ్యాయంలో అబ్రాములో ఉన్న విజ్ఞాపన, ప్రార్థన మనం చూస్తున్నాం. అలాగే 14వ అధ్యాయములో వాక్యం అనే ఖడ్గాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ రీతిగా మనము వాక్యము, ప్రార్థన, ఇక మిగిలిన విషయాలు ఉంటాయి చూడండి. ఏది అనవసరమైన విషయాలను ఈ రోజున ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది బయట. అనవసరమైన విషయాలు అవన్నీ. కానీ అవి కొన్ని అయితే విడిచిపెట్టేయాల్సిన విషయాలు, కానీ వాటినే మరి భక్తులు లేదా విశ్వాసులు వెంబడిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. గమనించండి, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. వాక్యము, ఆ రీతిగానే ప్రార్థన. ఈ 19వ అధ్యాయంలో లోతు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, అలాగే తన ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. తర్వాత తన సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకనంటారు? వారి మధ్యలో ఉంటున్నాడు కదా. వాళ్ళు ఎలాంటి వారో తెలిసినప్పుడు వారి మధ్యలో ఉండి తన ఆత్మీయతను, తన సాక్ష్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి కదా. అందుకని మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం అనుకుంటాం, లోతులాగానే ఒక్కోసారి అనుకుంటాం. లోతు వెంటనే సొదొమ గొమొరలోకి వెళ్ళలేదు. ముందుగా సొదొమ గొమొర బయట తాత్కాలికంగా ఒక గుడారం వేసుకున్నాడు. తర్వాత గవిని దగ్గరికి వెళ్ళాడు. తర్వాత వారితో పాటు కలిసిపోయాడు. అంటే బిట్ బై బిట్ బికమ్స్ ఏ హ్యాబిట్.
అకస్మాత్తుగా జరిగిపోలేదు, ఇది మెల్లగా కదా. మొదట్లో కొంచెం, ఆ తర్వాత ఇంకొంచెం, తర్వాత ఏం చేశాడు, ఇక సొదొమ గొమొర్రా వాళ్ళతోనే ఉండిపోయాడు. ఉండటం కారణంగా తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. గమనించండి, యోహాను భక్తుడు అంటాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమును ప్రేమించే వారిలో తండ్రి ప్రేమ ఉండదు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఈ అవిధేయులతో, ప్రభువుకి ఆయాసకరమైన జీవితంలో గడిపే వారితో, ఇటువంటి దేవుడంటే భయము లేని జనాంగంతో, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలతో లోతు కలిసిపోవటం కారణంగా తన ఆత్మీయత పోయింది, తన సాక్ష్యం కూడా పోయింది. గమనించండి. అందుకనే నేటికి కూడా క్రైస్తవులు చాలామంది క్రైస్తవుల కంటే అన్యులతో స్నేహం చేయడానికే ఇష్టపడతారు. చదువుకునే చోట, పనిచేసే చోట ఒక క్రైస్తవుడు తోటి క్రైస్తవునితో స్నేహం చేయడు. ఎందుకని? చేసిన దగ్గర నుంచి రూల్స్ మాట్లాడతారని కదా. ఎలాగుంటుంది వీళ్ళిద్దరి మధ్య? ఒక కాకి ఇంకో కాకిని ఎత్తి చూపిందంట, ఏం నల్లగా ఉన్నావని. అది ఎలాగుంది? అది నల్లగానే ఉందిగా, అది నల్లగానే ఉంది. కానీ ఏమంటుంది, ఏంటి కాకి నువ్వు ఎంత నల్లగా ఉన్నావు అంటుంది. అలా ఉంటుంది పరిస్థితి. అందుకనే ఇదంతా ఎందుకు మాకని చెప్పి కాస్త లిబరల్గా, న్యూట్రల్గా ఉండటానికి మన వాళ్ళు ప్రయత్నిస్తారు. చదువుకునే చోట, పనిచేసే చోట మెల్లగా ఏం చేస్తారు, వాళ్ళ ఆహార్యము, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ సాక్ష్యమే నీకు కూడా వస్తుంది. ఇప్పుడు లోతుకి ఏం జరిగింది? అదే జరిగింది. మొదట బయట ఉన్నాడు, తర్వాత గవిని దగ్గర ఉన్నాడు, తర్వాత వారితో పాటు కలిసిపోయాడు. అందుకనే లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తండ్రి ప్రేమ లోతులో లేదు. గమనించండి. అందుకనే చూడగలిగితే ఆదికాండము 13వ అధ్యాయములో, ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. 13వ వచనం వరకు చదవండి. చదవండి. ఎలా ఉంది అది? సోయేరులాగా, నీరు పారే తోటలాగా, ఐగుప్తు దేశంలాగా. వీళ్ళు కొంతకాలం క్రితం కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తు వెళ్ళారు. ఐగుప్తు వెళ్ళటం వల్ల వీళ్ళ ఆస్తులు పెరిగినాయి, కానీ వీళ్ళ ఆత్మీయత అయితే పోయింది. ఎందుకని? అక్కడ రాజుతో అబ్రాం చెప్పిన మాట ఏంటి? సారా నా చెల్లెలు అని చెప్పాడు. గమనించండి. అంటే ఆస్తి అయితే సంపాదించుకున్నారు, కానీ ఏమైపోయింది వీళ్ళకి? ఆత్మీయత పోయింది. ఆ తర్వాత వచ్చిన చదవండి. సొదొమ దగ్గర, సొదొమలో కాదు. గమనించండి, సొదొమ దగ్గర గుడారాన్ని వేసుకున్నాడు. 14వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే అక్కడ రాయబడి ఉంటుంది. 14:12 మరియు సొదొమలో కాపురం ఉండెను. అక్కడేమో బయట కాపురం ఉన్నట్టు రాయబడింది 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? సొదొమలోనే కాపురం ఉన్నట్టు రాయబడింది. గమనించండి. అందుకని ఒక రోజులో రాలేదు ఈ మార్పులన్నీ, లోతులో మెల్లగా వచ్చింది. 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం కదా, దేవదూతలు వచ్చే సమయానికి లోతు ఎక్కడున్నాడు? గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? గవిని దగ్గర అంటే మన భాషలో చెప్పాలంటే ఆ పంచాయతీ బెంచీల మీద కూర్చొని ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? ఆ ఏరియాకి మనోడు ఓ పెద్ద మనిషి అయిపోయాడు. ఇక ఏది కావాలన్నా మనోడిని అడుగుతున్నారేమో. చాలా బాగున్నావయ్యా నువ్వు లోతు, నువ్వు మంచి ఆలోచన చెప్తున్నావు, మంచి నిర్ణయాలు చెప్తున్నావు నువ్వు, బా
చాలా బాగుందయ్యా అది ఇది అని చెప్పుంటారు. ఇంక మనోడు అక్కడే కూర్చున్నాడు. ఇంకా గమనించండి, మనోళ్ళకి కూడా మీరు సాంబారు బాగా పెడతారంటే చాలు. అన్న దగ్గర నుంచి ఎప్పుడు ఏం పెడతారు? ప్రతిసారి సాంబారే. అలాగైపోయింది మనోడి పరిస్థితి కూడా. అయ్యా లోతు, నువ్వు చాలా తెలివైనోడివి. ఇంకెక్కడ ఆగిపోయాడు మనోడు? ఇంకా గవిని దగ్గర ఉండిపోయాడు. అంటే గవిని దగ్గర వాస్తవానికి కీర్తనకారుడు మనతో మాట్లాడతాడు కదా, ఏమని? దుష్టుల ఆలోచన చెప్పున నడవకొద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చునే చోట. అపహాసకులు ఎక్కడ కూర్చుంటారు? ఈ పంచాయతీ బెంచుల మీదే కూర్చుంటారు. దేవుడు భయం లేకుండా వచ్చిపోయే వాళ్ళందరినీ ఏదో ఒకటి అంట, ఏదో ఒకటి మాట్లాడతా. వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ గురించి? ఆహా, మేము ఈ ఊరికి పెద్ద మనుషులం, మేము కలుపుగోలుగా ఉంటున్నాం కదా అనుకుంటా ఉంటారు. అది ఇప్పుడు మేము కూడా మా ఇంటికి వెళ్ళేటప్పుడు మాట్లాడుతూ వెళ్ళాలి, మాట్లాడకుండా వెళ్ళకూడదు. ఎందుకు మాట్లాడాలి? మేము జనాలతో కాదు, మాతో మేము మాట్లాడుకుంటూ వెళ్ళాలి ఇంట్లోకి. ఆ మాటలకి పాములు ఏమైనా ఉంటే వెనక్కి వెళ్ళిపోతాయి సౌండ్లకి. అందుకని మాతో మేమే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోవాలి ఇంట్లోకి. మామూలుగా సైలెంట్గా వెళ్ళిపోవటానికి లేదు. గమనించండి, ఇక్కడ లోతు ఏం చేశాడు? గవిని దగ్గరికి వచ్చేసాడు, తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. వాస్తవానికి కుమార్తెలను కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వ్యక్తులకే ఇవ్వటానికి చూశాడు. ఆ తర్వాత 14వ వచనంలో మనం చూడగలిగితే కాబోయే అల్లుళ్ళు కూడా లోతును ఎగతాళి చేశారు. ఎక్కడ 14వ వచనంలో గమనించండి, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న ఆ అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. గమనించండి, ఆ రీతిగా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆత్మీయత లేదు కాబట్టే దేవదూతలు అన్న మాట ఏంటి? ఇంట్లోకి రామయ్యా, మేము వీధిలోనే ఉంటాం, నడి వీధిలోనే ఈ రాత్రి అంతా మేము గడుపుతాం. తెల్లారితే దేవుడు ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణం చూడబోతుంది. గమనించండి, ఏమంటున్నాడు? భోంచేయండి అయ్యా అని అడుగుతున్నాడు కదా. ఒకవేళ వాళ్ళు భోంచేస్తామన్నా సరే మొత్తం ఎవరు చేయాలి? ఇప్పుడు లోతే చేయాలి. అంతేగాని అబ్రహాము చేయమన్నాడు 18వ అధ్యాయంలో. కావాల్సినవి తీసుకొచ్చి శారాకి ఇచ్చాడు. శారా మాత్రం మెత్తటి రొట్టెలు, మంచి మాంసం, క్రొవ్విన మాంసం వండి పెట్టింది. ఇక్కడ వండి పెట్టే అవకాశం ఉందా? లేదు. మనోడి బడాయి అంతా పంచాయతీ బెంచి మీదే, ఇంట్లో లేదు. భార్య మాట ఎందో, పిల్లలు మాట ఎండరు. ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? 24 గంటలు ఫేషియల్ వేసుకొని కూర్చుంటారు. భార్య ఏం చేస్తుంది? యూట్యూబ్లో ఏ వంట చేయొచ్చో ట్రై చేస్తూ ఉంటుంది. ఈయనేం చేస్తాడు? వెళ్ళి పంచాయతీ బెంచ్ దగ్గర కూర్చుంటాడు. ఏదో అడిగాడు కానీ కట్టసీసే భోంచేయండి అని ఈయనే వండాలి ఇప్పుడు మళ్ళీ. నేను అనుకుంటాను లోతు భార్యకి బ్యాంక్ ఉద్యోగమేమో అనుకుంటా, అందుకని వంట చేయట్లేదు అనుకుంటా నేను. అంకులు ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలే. వాళ్ళ మనవరాలను చూసి నవ్వారో నన్ను చూసి నవ్వారో. ఇంకేం పోగొట్టుకున్నాడు? 32వ వచనంలోకి రండి. ఆదికాండం 19వ అధ్యాయంలోనే 32వ వచనం. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకొందుము రమ్మని చెప్పాను. ఏం పోగొట్టుకున్నాడు ఇక్కడ? తన పరువు పోగొట్టుకున్నాడు. గమనించండి, చెప్పింది ఎవరో? కుమార్తెలే. అంటే అంత మత్తులోకి, లోకమనే మత్తులోకి వెళ్ళిపోయాడు లోతు. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది ఇంతకు మునిపే. ఆ తర్వాత కాబోయే అల్లుళ్ళు ఏమైపోయారు? బయటికి రమ్మంటే రాలేదు కదా. ఏమైపోయారు? అక్కడే కాలిపోయారు. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? వాస్తవానికి దేవదూతలు కూడా వీళ్ళని 17వ వచనం గమనించండి. ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపో,
వెనుకకి చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడ కూడా నిలవద్దు, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పాడు. కానీ వీళ్ళు అక్కడికి పారిపోలేదు, ఆ పర్వతం వరకు వెళ్ళి తమను తాము రక్షించుకోలేదు. సొదొమలో నుంచి బయటికైతే వచ్చారు. గమనించండి, ఏమనుకుంటున్నారు 19లో, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప గణపరిచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని. ఎలాంటోడంటే లోతు, ఆ బేతస్తా కోనేరు దగ్గర ఒకడు డన్లప్ పరుపు వేసుకొని పడుకున్నాడు కదా. ఎంతకాలం నుంచి ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అండ్ యేసుక్రీస్తు ప్రభు వచ్చి అన్న మాట ఏంటంటే, అబ్బాయి లెగు, నీ పరుపునెత్తుకొని నడమన్నాడు. నడిచాడు, అతను నడిచాడు, పరుపునెత్తుకొని నడిచాడు. ఇప్పుడు లోతు ఏమంటున్నాడు? లోతే ఆ స్థానంలో ఉంటే ఏమనేవాడు తెలుసా? అయ్యా పరుపు కూడా మొయ్యలేదు నేను, నువ్వే పట్టుకో పరుపు, నేను నడవలేననేవాడు కదా. అంత కష్టపడి తీసుకొస్తే బయటికి, కనికరం చూపించి కృప చూపించి బయటికి తీసుకొస్తే, లోతు ఏమంటున్నాడు? ఆ పర్వతంలోకి నేను పోలేను, వెళ్ళలేను కదా. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని మన పాపాల నుంచి రక్షించటానికి ఆయన తన ప్రాణం పెట్టాడు కదా. ఈ రోజున జనాలకి అది గుర్తు లేదు. అందుకనే కొద్ది దూరం కూడా మనం ప్రయాసపడలేము. మంచి సమరయుని ఉపమానంలో చూశారు కదా. శాస్త్రి వచ్చాడు, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి అన్నట్టు వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రం వచ్చి ఆగి తన గాయాలకు కట్లుగట్టి ఆ ద్రాక్షారసం పోసి తర్వాత అతన్ని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి 2 దేనారాలు ఇచ్చాడు. ఇవి చాలకపోతే నేను వచ్చినప్పుడు మరలా నీకు ఇస్తాను అంటున్నాడు. గమనించండి, అంత బిజీ అయిపోయారు ఈ రోజున క్రైస్తవులు కదా. అన్నీ ఊరుకునే రావాలి, అన్నీ తేలికగా ప్రయాసపడకుండా అన్నీ రావాలనుకుంటాం మనం. వాస్తవానికి మనకి ఇంత గొప్ప రక్షణ రావటానికి కారణం ఆయన ప్రయాసపడి ఆ సిలువను మోసి ఆ శాపాన్ని తన వీపు మీద మోసుకొని 2 దొంగల మధ్యలో ఆయన దోషిగా ఉండి మన కోసం తన ప్రాణాలను అర్పించేశాడు. గమనించాడు, ఎంత ప్రయాసపడితే దేవదూతలు ఎంత బలవంతంగా బయటికి తీసుకొస్తే ఆ కొద్ది దూరం కూడా ఆ పర్వతాల దగ్గరికి నేను పోలేను. అంటే ఎక్కడున్నాడు? బహుశా ఈ సరౌండింగ్స్లోనే, ఈ సొదొమ పరిసరాల్లోనే ఎక్కడో ఉండుంటాడు. గమనించండి, ఉన్న కారణంగా సొదొమ మళ్ళీ ఏం చేస్తుంది? అతన్ని ఆకర్షించేస్తుంది కదా. అందుకనే రక్షించబడినప్పుడు నువ్వు విడిచిపెట్టేయాల్సింది విడిచిపెట్టేయాలి. ఇదేం కాదులే, ఇది మనల్ని ఏం చేసింది అని ఉంచావనుకో, సూర్యులో ఒక చుట్ట కదా, ఇంట్లో మూల ఎక్కడో ఒక బెల్ట్ షాపు, ఇవన్నీ ఉంచావనుకో, ఇవి ఏం చేసినాయి అనుకుంటావు, అయ్యే చేస్తాయి రేపు పొద్దున. అర్థమవుతుందా? అని నేను తాగట్లేదు కదా, అక్కడ ఉంది, నేను తాగట్లేదుగా అంటావు నువ్వు. కానీ ఒకరోజు నిన్ను అది ఏం చేస్తుంది? ఆకర్షించేస్తుంది. అలాగే వెళ్ళండి ఆ పర్వతంలోకి, మీరు కాపాడబడండి అంటే నేను వెళ్ళలేను, ఇక్కడే ఉంటాం. సర్లే అది అయిపోయింది కానీ ఇంక లోపలికి వెళ్ళలేకపోవచ్చు, ఇక్కడే ఉంటాం మేము. ఉన్న కారణంగా తన పరువు పోయింది కదా. 32వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కుమార్తెలు తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి అతనితో శయనిచ్చి ఆ రీతిగా పాపము చేద్దాము రండి అంటున్నారు. గమనించండి, అంతటి భ్రష్టత్వంలోకి లోతు కుటుంబం వెళ్ళిపోయింది. అలాగే సమాజంలో తన స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు బెంచీ మీద కూర్చోడానికి లేదు, అందరితో మాట్లాడటానికి, పెద్దరికంగా కబుర్లు చెప్పటానికి లేదు కదా. ఏంటి పరిస్థితి కదా. ఆ 32వ అధ్యాయంలో జరిగిన పాపము కారణంగా పెద్ద కుమార్తెకు పుట్టిన వారు ఏమయ్యారు? మోయాబీయులు అయ్యారు. అంటే వీళ్ళందరూ వ్యభిచారానికి మూల పురుషులు, మోయాబీయులు. ఆ తర్వాత 2వ కుమార్తెకు పుట్టిన వారు అమోనీయులు అయ్యారు. అమోనీయులు విగ్రహారాధనకు మూల పురుషులు కదా. అంటే ఎక్కడ అబ్రహాముకి ఉన్న ఆత్మీయత ఏమైపోయింది? ఆ తర్వాత లోతు కుటుంబం దగ్గరికి వచ్చేసరికి కదా, లోతు కుటుంబంలో వ్యభిచారము, లోతు కుటుంబంలో విగ్రహారాధన. ఎందుకని అంటారు? లోతు తీసుకున్న నిర్ణయం అది.
అందుకనే గమనించండి, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. మా తల్లిదండ్రులు రక్షించబడ్డారు, కుదరదు, నువ్వు రక్షించబడాలి. మా నాన్న పాస్టరు, కుదరదు, నువ్వు సొంత రక్షకునిగా ప్రభువుని అంగీకరించావా, ఇది కావాలి. అంతేగాని ఊరికి మొదట క్రైస్తవులు అందరు అయిపోయారు సార్. 2020కి ముందే ఈ ఊరికి మొదటి క్రైస్తవులు కదా, వీళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. వీళ్ళు ఇక మనం మిగిలి ఉన్నాం. మనం చేయాల్సింది ఏదో చెయ్యాలి. ఇప్పుడు అది మన చేతుల్లో ఉంది. అందుకని ఇవి కాదు మనకు కావాల్సింది. బహుశా లోతు కూడా డాంబికాలు చెప్పుకోవటానికి ఇప్పుడు ఏమీ లేదు. అబ్రహాం పేరు వాడుకోవటానికి ఇంకేం లేదు ఇప్పుడు కదా. తన సాక్ష్యం పోయింది, తన దర్శనం పోయింది, తన పరువు మొత్తం పోయింది, సమాజంలో తన స్థానాన్ని కూడా కోల్పోయాడు. 37వ వచనంలో చూడగలిగితే మోయాబీయులు, 38వ వచనంలో అమోనీయులు. గమనించండి. అలాగే ఈ రీతిగా తనకున్న మంచి పేరును పోగొట్టుకున్నాడు కదా. తనకున్న మంచి పేరును పోగొట్టుకున్నాడు. అబ్రహాముతో ఉన్నట్లయితే ఉంటే తనకు ఆ పేరు అలాగే ఉండేది కదా. కానీ ఏం చేశాడు, అబ్రహాముకి దూరంగా వెళ్ళిపోయాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం అంతటిలో అబ్రహాము పేరు కనపడుద్ది, కానీ ఇలాగ ప్రత్యక్షతను, దర్శనాన్ని, సాక్ష్యాన్ని పోగొట్టుకున్న లోతు పేరు అరుదుగా కనపడుద్ది, ఎక్కడో కనపడుద్ది. అందులో ఒకానొక సందర్భం ఏంటంటే పేతురు చెప్పిన ఆ సందర్భం. కాబట్టి మనం కూడా ఈ లోక ఆశల్లో పడి మన ఆత్మీయతను, మన సాక్ష్యాన్ని పోగొట్టుకోవటానికి వీల్లేదు. దేవుడు మనల్ని పిలిచిన పిలుపేదో, మన దర్శనమేదో, ఆయన మనకేం పని అప్పచెప్పాడో దాని వైపే మనం చూడాలి. ఆయన్నే మనం గురిగా కలిగి ఉండాలి. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలా కాకపోతే లోతులాగా, నయోమిలాగా సొంత నిర్ణయాలు మనం తీసుకొని మన జీవితాలను మనమే మన చేతులారా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. గమనించండి, మన చేతుల్లోనే మన నిర్ణయం ఉంది. మన ఆలోచనలు మనల్ని పాడు చేస్తాయి. కాబట్టి ప్రభువుకు అప్పచెప్పుకుందాం, ఆయన దీవెనలు పొందుకుందాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మా నిర్ణయాల కారణంగా మా ఆత్మీయతను, సాక్ష్యాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఎదురైనప్పటికీ క్రీస్తు అనే బండ మీద మేము నిలబడటానికి నాయన కృపనివ్వండి, సహాయము చేయండి రాజా. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పాడినట్లయితే ఉండగా మన హృదయపూర్వకమైన